ఫారెన్ నుంచి వచ్చాడు, ఏదో అద్భుతం చేస్తాడని గుడివాడ ప్రజలంతా ఆశపడ్డారు. విదేశాల్లో వ్యాపారాలు నడిపిన అనుభవంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానంటే నిజమేనని నమ్మేశారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటానని హామీలు గుప్పించడంతో సొంత పార్టీ శ్రేణులు కూడా సంబరపడిపోయారు. కానీ 2 ఏళ్లు గడిచేసరికి హామీలు ఒకదారి, పనితీరు మరోదారి అన్న చర్చ మొదలైంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పనితీరుపై ఎందుకు విమర్శలొస్తున్నాయి? తాజా సర్వే ఏం చెప్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2024 ఎన్నికల్లో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నానిని ఎదుర్కోవడానికి పార్టీ అధిష్టానం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లింది. అప్పటికే అమెరికాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వెనిగండ్ల రామును రంగంలోకి దింపి స్థానిక సీనియర్ నేతలను పక్కన పెట్టి అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల ముందు భారీ హామీలు, విస్తృత ప్రచారం, ఆర్థిక బలం ఇవన్నీ కలిసి రావడంతో వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రత్యేకంగా టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన అనేక హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. 2 ఏళ్లలో గుడివాడ అభివృద్ధికి ప్రత్యేకంగా కనిపించే పనులు ఏవీ లేవన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఎమ్మెల్యే కార్యాలయం వ్యవహార శైలి కూడా గుడివాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అదే బృందం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికి ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేను నేరుగా కలవడం కంటే ఆ టీం ద్వారానే వెళ్లాల్సి వస్తోందని సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం వద్ద పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మట్టి తవ్వకాల వ్యవహారంలో ఎమ్మెల్యే వర్గానికి పాత టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో తనతో పనిచేసిన కొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలు పార్టీ కోసం పనిచేసిన వారిలో అసంతృప్తి పెరిగిందని చెబుతున్నారు. తాను ప్రజల్లో ఉంటానని, తన గురించి తానే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రచారం చేసుకుంటున్నారు. అయితే సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశం తాజాగా రైజ్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ప్రతిబింబించిందని చెబుతున్నారు. టీడీపీ సొంత సర్వేలోనే ఎమ్మెల్యేకు ఓవరాల్ రేటింగ్లో -2% గ్రాఫ్తో 2.75 యావరేజ్ రేటింగ్ రావడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. 2 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ టీడీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది. గుడివాడలో వెనిగండ్ల రాము రాజకీయ గ్రాఫ్ మారుతుందా లేక మరింత దిగజారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.